విశాఖలో జ్యోత్స్న మృతిపై మర్డర్ మిస్టరీ వీళ్లేదు. ఫ్యాకల్టీ అంకుర్తో పాటు అతని స్నేహితుడిని పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీదేవిని అడిగి తెలుసుకుందాం. శ్రీదేవి, చెప్పండి. మనం ప్రకాష్ నగర్లోని జ్యోత్స్న ఇంటి దగ్గర ఉన్నాము. దాదాపుగా జ్యోత్స్న అనుమానాస్పద స్థితిలో మృతి చెంది 5 రోజులైనప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి చిక్కుముడి వేడలేదు. ఇంకా ఈ కేసులో పోస్ట్ మార్టం అనేది కీలక ఆధారంగా మారింది. అయితే ఆ పోస్ట్ మార్టం నివేదిక కూడా ఇంకా పోలీసుల చేతికి రాలేదు అన్నటువంటిది ఒక వాదన వినబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఆర్ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళిన తర్వాతనే తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాంతో నివేదిక ఎప్పుడు కూడా ఇలాగే ఆలస్యం జరుగుతుంది అన్నటువంటిది ప్రభుత్వమే ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మనతో పాటు తల్లిదండ్రులు ఉన్నారు, మారుతి, అలాగే అలా ఫాదర్ రాజు గారు ఉన్నారు. మేడం, 5 రోజులైంది. ఎప్పుడు చలాకీగా తిరిగే పాప 5 రోజులు అయ్యింది, కనబట్టలేదు. చాలా నరకం అండి. నేను నిద్రపోయి కనీసం ఎన్ని రోజులైంది, నన్ను చూస్తే తెలుస్తుంది. కంటి మీద నిద్ర లేదు. రాత్రులు 12, 3 గంటలు ఎప్పుడు పడితే అప్పుడే కూర్చొని ఆడవడం, ఎటు చూసినా దాని జ్ఞాపకాలే. నాకు అస్సలు నరకం ఇంట్లో. అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది హ్యాపీగా, కానీ జీవితాంతం నాకు నరకం వచ్చేసింది. అనుక్షణం నన్ను అంటు పెట్టుకుని ఉండేది. నేను వాళ్ళిద్దరిని అంటుపెట్టి చిన్నప్పటి నుంచి ఆయననే వదిలేశాను, కానీ వాళ్ళిద్దరిని ఎప్పుడూ వదలలేదండి. తన ప్రాణం అండి, చాలా ప్రాణం, చాలా ఇది. ఒక్క క్షణం ఉండనండి నా కూతుర్ని వదిలి, ఎప్పుడు ఉండలేదు. నేను అనుకోలేదు ఒకవేళ ఇలా వచ్చుంటే నేనే ఏదో చేసేదేనేమది, నా కోసం తెలుసుంటే. ఇంత ఘోరం జరుగుతుందని నాకు ఊహకు తెలిసినా నా కూతుర్ని నేను బ్రతికించుకుంటేదాన్ని. నాకు తెలియదండి. ఏమనుకుంటున్నారు? పాప డౌట్ఫుల్ డెత్ మీద డౌట్ ఏంటో కన్ఫామ్, అది కన్ఫామ్. వాళ్ళే చేశారు, వాళ్ళే చంపేశారండి. రాత్రంతా ఆదివారం రాత్రంతా చదువుకుందమ్మా. సాయంత్రం 7 గంటల నుండి 11 గంటల వరకు చదువుకుందమ్మా. 5 గంటలు లేచి 6 గంటల వరకు చదివి ఎగ్జామ్ రెడీ అయ్యి, డాడీ నాకు బస్ స్టాప్ వరకు డ్రాప్ చేసే వేగంగా వెళ్ళాలి, ఎగ్జామ్ ఈవేళ నుండి ఎగ్జామ్స్ మాకు అని చెప్పిందమ్మా. నేను మార్నింగ్ 7:30కి డ్రాప్ చేశాను. డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ నేను 1:30కి ఆమెకి చెప్పులు సరిగ్గా లేవని చెప్పి నేను బయట నుండి వచ్చానమ్మా. నేను బయట పని చేసుకుంటాను హర్యానా నుండి. ఈ మామూలు వీళ్ళని చూడడానికి వచ్చాను. అలాగే ఎలక్షన్స్ ఉండగానే అలాగే అవి కూడా అవుతాయి, పాపలని అందరిని చూసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి 15 రోజులు సెలవు మీద వచ్చానమ్మా. వచ్చిన తర్వాత నేను వెళ్ళి పాపకి చెప్పులు కొన్నాం. 1:30కి అమ్మ నీ సైజు కన్ఫామా, 6 నెంబర్ చెప్పింది. కన్ఫామా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 4 టైమ్స్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. తీరా మోసి ఈవినింగ్ నేను వచ్చిన తర్వాత నేను పడుకుని పోయానమ్మా. 3:30 ఆ టైంలోని మా మిస్సెస్కి పోలీస్ని ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత అదే ఇలాగ మీరు అర్జెంట్గా రండి, మీ పాప ఎక్కడ ఉందని చెప్పారు. అంటే ఏం విషయం చెప్పలేదు మాకు. పాప చనిపోయిందని ఏం చెప్పలేదమ్మా, ఏం చెప్పలేదు. ఫస్ట్ మీకు ఫోన్ వచ్చింది? నాకు వచ్చింది ఫోను. మా బాబు ఎత్తాడు. మా బాబు పోలీస్ అంటే మమ్మీ అక్క గురించి అంటే నేను గాబరాపడి ఏమైంది పాపకి ఇవ్వండి, పాపతో మాట్లాడతానంటే పాపకి ఏం పర్లేదు, పాప ఎక్కడ ఉంది, మీరు రండి అన్నారు. నేను పాపతో మాట్లాడతాను, ఇవ్వండి, నేను మాట్లాడతాను, ఏంటి విషయం కనుక్కోండి. నేనే యాక్సిడెంటో లేదా కాలేజీ గొడవో ఏదో అనుకున్నానండి. అనుకుని నేను అడుగుదాం అనుకున్నాను, కానీ నాకు అవకాశం ఇవ్వలేదు. మీరు రండి, మీరు వచ్చే వరకు పాప ఇక్కడే ఉంటుంది అన్నారు. సరే మేము బయలుదేరి నేను మా బ్రదర్ మా వారికి బయలుదేరి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేసరికి 5:30కి వెళ్ళేసరికి అక్కడ 4:30, 5:30 అక్కడికి వెళ్ళేసరికి ఒక అతన్ని చూపించి ఈ అమ్మాయి ఇతనితో మాట్లాడండి అన్నారు. అతనితో మాట్లాడేవాడు పాపను చూపించండి ముందు. నాకు ఎక్కడుందో నేను మొత్తం అన్ని రూములు, పోలీస్ రూములు వెతుకుతున్నానండి పాప కోసం. లేదమ్మా ఇక్కడ కాదు, ముందు అతనితో మాట్లాడండి అని చెప్తారు. అతనితో చూపిస్తే అతనేమో ఫ్యాకల్టీ, అంటే లాస్ట్ ఇయర్ నాకు ఆ ఫ్యాకల్టీ తెలుసు. ఇతను ఉన్నాడు ఏంటి ఇక్కడ అనేసి అడిగాను. అంటే అతని రూమ్లో మీ పాప హ్యాంగ్ చేసుకుంది, వెళ్ళి చూడండి అని. అతనే మీ పాపనే అతనే దించాడంట. దించి మంచం మీద పడుకోబెట్టి గడేశాడు. నా దగ్గరకు వచ్చాడు, మాకు రిపోర్ట్ చేశారు. మీ పాపని దగ్గర నుండి చూసారండి ఆ రోజు చనిపోయిన రోజు? నేను చూడలేదు మేడం. ఎలా చూస్తాను నేను ఆ పాపని? అలాగే చూసి చనిపోయింది వెళ్ళి చూడు అన్నందుకే నాకు అంత, అప్పుడే నేను చచ్చిపోయాను. నేను ఎలా ఏ పేరెంట్స్కైనా ఎవరైనా చెప్తారు ఎలాగ నీ కూతుర్ని వెళ్ళి ఐడెంటిఫై చేసుకోండి ఎలాగంటే నేను ఎగ్జామ్ కానీ బయలుదేరిపోయి నేను చూడలేదండి. నేను ఒక్కటే అన్నాను పోలీసులు, మీరు అసలు మనుషులేనా, పాప చనిపోయింది తల్లిదండ్రులకు చూసుకో, ఐడెంటిఫై చేయి అంటున్నారు. కొన ఊపిరితుండే కానీ ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు, కనీసం పాప బతుకుందో లేదో ఎప్పుడో చనిపోయింది ఉంటుందండి. నాకు 3:30కి చేశారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ 10:30కి ఫోన్ చేసింది, రిప్లై ఇవ్వలేదు. 8 వరకు పాప చాటింగ్లో ఉంది పాపతోని.
9 to 10:30కి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తే వాళ్ళు ఈ 2 అవర్స్లోనే చనిపోయి ఉంది. తర్వాత 3:40కి మాకు అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అండి. 10:30కి అమ్మాయి ఫోన్ చేసిందట ఎగ్జామ్ రాసిన తర్వాత, ఏమి నా బుక్స్ కాలేజ్కి ఏమి ఇంక రాలేదు, ఎగ్జామ్ రాలేదు అని అనేసి ఫోన్ చేద్దామని ఫోన్ చేశాను అంకుల్, 10:30కి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంకుల్ అన్నారు. ఇదండి, అంటే దాని మీద పాప ఆ టైంకే చనిపోతుందని నేను అనుకుంటానండి. మాకు 3:30కి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఫోన్ చేశారండి. వాళ్ళకి పోలీసులకి వాళ్ళు ఇప్పుడు రిపోర్ట్ చేశారన్న సంగతి మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదండి. పోలీసులు కానీ ఏం చెప్పలేదండి. పోలీసులు ఏం చెప్తున్నారండి? అంటే మీ యొక్క అనుమానం 5 డేస్లో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. ఆ రిపోర్ట్ గురించి కానీ ఇదేని రిపోర్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏ రిజల్ట్ వచ్చింది ఇవ్వలేదు. అదే ఏం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు జరిగిన దగ్గర నుండి అవ్వలేదండి. తర్వాత అది ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అన్న తర్వాత ఇమీడియట్లీ అది మర్డర్ సస్పెక్షన్ అని చెప్పాలి. అది ఏమి కాకుండా వీళ్ళు ఏంటంటే యాంగింగ్ సస్పెక్షన్ అనేసి అంటున్నారండి. కనీసం పాప యాంగ్ అయినట్టు ఫోటో కూడా మాకేం చూపించలేదండి. కిందన పడుకోందండి. నేను వెళ్ళి చూసేటప్పటికి ఇలా పడుకోందండి. పక్కన ఫోన్ పెట్టున్నారు. స్కూల్ బ్యాగ్ ఉందండి. స్కూల్ యూనిఫామ్తో ఉందండి. ఇక్కడ ఓన్లీ ఇలాగ బ్లాక్ మార్క్ ఉందండి. ఇదే మీ ఉద్దేశం అంటే కావాలని చంపుంటారు? కావాలనే మేడం, ప్రీ ప్లాన్డ్ అండి. అది ప్రీ ప్లాన్డ్ అండి. పాపకు తెలిసి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది జరిగేదే కదా. పాపకు తెలియకుండా చేసింది. 7:56 వరకు పాప వాళ్ళ ఫ్రెండ్తో చాటింగ్ లా ఉందండి. ఆ తర్వాత ఇంకా చాటింగ్ లేవండి. అక్కడి నుండి ఆగిపోయిందండి. బహుశా ఈ స్కూల్కి బస్ తన కూతురు జ్యోత్స్నని ఖచ్చితంగా అంకురే చంపేశాడని బాధిత కుటుంబం చెప్తోంది. ఇప్పటివరకు మా ప్రతినిధి శ్రీదేవి అందించిన రిపోర్ట్